అబ్బాయిలను ట్రాప్ చేయడం, సెక్స్ రాకెట్లోకి లాగడం, ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేయడం ఇలాంటి వ్యవహారాలు సిటీలోనే కాదు చిన్న చిన్న టౌన్లోనూ పెరిగిపోతున్నాయి. అనంతపురం జిల్లా కదిరిలో అమ్మాయిలను ఎరవేసి అబ్బాయిలను బ్లాక్మెయిల్ చేస్తున్న ఓ యువతి భాగవతం బయటపడింది. స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే సదరు యువతి లోకల్ టీవీ ఛానల్ యాంకరమ్మ కావడమే. ఈ యాంకరమ్మ కదిరి లోకల్ ఛానల్లో వార్తలు చదువుతూ ఉంటుంది. సాయంత్రం అయితే అసలు బులెటిన్ స్టార్ట్ అవుతుంది. ఈ యాంకరమ్మకు ఊళ్ళో ఓ 8 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళందరి ఫోటోలు తీసి వాట్సాప్ లో ఊళ్ళో డబ్బున్న కుర్రాళ్లకు పంపుతుంది. ఫోటోలు పంపిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో ఆ అబ్బాయిల దగ్గరకు అమ్మాయిలను పంపుతుంది. వాళ్ల సందడిలో వాళ్ళున్నప్పుడు ఫోటోలు వీడియోలు తీస్తుంది. ఆ ఫోటోల్ని వాళ్ళకి పంపి మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తుంది. కదిర్లో ఇది చాలా రోజులుగా జరుగుతున్న భాగోతం. ఈ యువతి బారిన పడిన కుర్రాళ్లంతా బయటికి చెప్పుకోలేక, పోలీసులకు ఫిర్యాదు చేయలేక చేసిన తప్పులకు ఈవిడకు కప్పం కొడుతూ వచ్చారు. మొత్తం మీద ఈ బ్లాక్మెయిల్ లేడీ కదిర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న 1000 ఫోటోలు వీడియోలు సేకరించి పెట్టుకుంది. స్థానికంగా బ్యూటీ పార్లర్ నిర్వహిస్తూ అనుకోకుండా యాంకరమ్మ గాలానికి చిక్కిన మరో యువతి అనధికారికంగా పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు స్థానిక యువకుల సాయంతో యాంకరమ్మ నుంచి 2 మెమరీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎవరూ కేసు పెట్టకపోవడంతో సుమోటాగా దర్యాప్తు చేస్తున్నారు. యాంకరమ్మ మాత్రం తనకేమీ తెలియదంటోంది. దీంట్లో ఎవరి ప్రమేయం ఉందో, నన్ను ఎందుకు బ్లేమ్ చేయాలని చూస్తున్నారో నాకైతే తెలీదు. నేను ఎవరి తోడు లేకుండా ఇంత స్థాయికి వచ్చినాను. నేను ఒక పొజిషన్లో ఉన్నాను. ఏదన్నా కానీ గట్టిగా మాట్లాడే మనస్తత్వం నాది. అందుకే నా మీద బురద జల్లాలనే ఒక ఉద్దేశంతో ఇదంతా క్రియేట్ చేస్తున్నారు. దీన్ని ఒక సెక్స్ ర్యాకెట్ లాగా 2 అమ్మాయిలు ఉన్నారంటానే ఇంకా అమ్మాయిలు ఉంటే వేరే కేసులే లేవనుకుంటున్నట్లు ఏందో నాకు తెలియదు. ఆ అమ్మాయి లైఫ్ పర్సనల్ని ఎత్తుకొచ్చి ఆ అమ్మాయితో నేను ఏదో బిజినెస్ చేపిస్తానట్లు. ఒక్క విషయం నేను గట్టిగా చెప్తాను, మీరు ఒక్కసారి ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయిని మాట్లాడినా కూడా ఆ అమ్మాయి నేను చేపిస్తాంది, ఈ పాపలాని పాప చేపిస్తానని చెప్పినా, లేదా నేను చేపించినట్లు సాక్ష్యాలున్నా నేనే నా అంతగా నేను సరెండర్ అవుతానని చెప్పి నేను చెప్తాను. అయినప్పటికీ పోలీసులు నా వాళ్ళని పట్టించుకోవడం లేదు. మొత్తం మీద ఈ లోకల్ సెక్స్ గ్యాంగ్ లో కదిరికి చెందిన ధనవంతుల పిల్లలు 5-6 కూరుకుపోయినట్లు సమాచారం.